హే గాయ్స్, ఈ 3-4 డేస్ నుంచి చాలా వర్షాలు పడుతుంది కదా. ఆ వర్షాలు పడుతూనే మొత్తం ఎక్కడికక్కడ నిండిపోయింది కదా. సో నేను వరంగల్ నుంచి ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళే దారిలో మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాటర్ స్టోర్ అయిపోయినాయి. అండ్ మా ఊరు దగ్గరలో ఒక మత్తడి ఉంటుంది, ఆ మత్తడి పొంగిపోయింది. సో అక్కడ కొందరు చేపలు పడుతున్నారు. ఆ సీన్స్ మీకు చూపిస్తా చేపలు పట్టేది. సో ఇది మత్తడి పొంగిపోయింది. ఇదంతా బండ, ఇది వే అన్నట్టు. ఆ వే మీద నిల్చున్నారు. ఇదంతా వాటర్, ఇదంతా చాలా లోతు ఉంటుంది. ఇది చూడండి చూడండి. ఇక్కడ చేపలు పడుతున్నారు కదా, కొందరికి పడుతుంది, కొందరికి పడతలేదు. కానీ వాటర్ ఫ్లో మాత్రం చాలా హెవీగా ఉంది. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా ముందు కొన్ని స్పాట్స్ ఉన్నాయి, అక్కడ కూడా చూపిస్తాం మీకు. చూద్దాం, ఒకవేళ మా ఊరిలో కనిపించవచ్చు. నాకు తెలిసి కనిపిస్తారేమో, చూద్దాం. వచ్చినావు వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్ బాయ్. దొరికితే చెప్తా. ఓకే. సో ఇక్కడ కొందరు పడుతున్నారు. చూడండి ఎంత లోతులు ఉన్నారో. ఇంత వాటర్ నిండిపోయింది. హాయ్ 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 బాబాయ్. యూట్యూబ్లో వచ్చేస్తుంది ఇక. ఏం కాదు, కనిపిస్తున్నావు. సో గాయ్స్, చూసారా ఎంత లోతులు ఉన్నారో. వీళ్ళందరూ మా ఊరు వాళ్ళే. ఎంత లోతుంది ఇక్కడ. ఇక్కడ పడుతున్నారు. పడ్డట్టుంది. ఇక కొందరికి అదృష్టం, ఇక కొందరికి చేపలు పడితే కొందరికి పడవు. ఇక పడని వాళ్ళు కొంచెం నిరాశగా వెళ్తారు, పడ్డ వాళ్ళు కొంచెం సంతోషంగా వెళ్తారు. మనకి ఇవన్నీ రావు కాబట్టి ఇట్లా షూట్ చేసి పెడుతుంటాను నేను. సో ఇది చూస్తున్నారు కదా, ఇదంతా పంట పొలాలు ఎట్లా మునిగిపోయినాయి, అంత వర్షం కొట్టింది. సో ఇది ఒక బ్రిడ్జ్. ఇది నేను ఇప్పుడు నిల్చున్న ఒక బ్రిడ్జ్. ఇది చూస్తున్నారా, ఈ బ్రిడ్జ్కి ఇంత వాటర్ వస్తుంది. కష్టపడి నాట్లు వేస్తే ఇట్లా మొత్తం మునిగిపోయింది. ఇదంతా మునిగిపోయింది. సో ఇటు కూడా పడుతున్నారు. చూడండి, అక్కడ ఉన్నారు అంత ఫ్లోలా. చూసారా, అక్కడ పడుతున్నారు. ఇక ఇది ఇక్కడ పట్టాయా నాన్నవి? ఎన్ని కిలోలు ఉంటాయి మొత్తమా? ఇక్కడ చూసారా, అక్కడ చేపలు పడుతున్నారు. చేపలు పట్టేసి డైరెక్ట్ ఇక్కడ అమ్మేస్తున్నారు. ఇక ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కూడా అమ్ముతున్నారు. ఇక్కడికైతే ఇక్కడ ఇక లాస్ట్ అయిపోయింది. ఇంకా ముందేమని ఉంటే అవి కూడా క్లిప్ చూపిస్తాం మీకు. సో మా పెదనాన్న కూడా వచ్చారు అండ్ మా డాడీ కూడా వచ్చారు చేపలు పట్టడానికి. ఇప్పుడు వెళ్తున్నారు, ఇప్పుడే వచ్చారు. ఇదంతా ఫ్లో ఉంది కదా, ఇప్పుడు వెళ్తున్నారు. పెదనాన్న చెప్పండి, వెళ్తున్నారు ఇక? ఇక మొత్తం పట్టేసి వస్తారు ఇక ఇంటికి. తీసుకొచ్చి పక్కా పడతాం, తీసుకొని వస్తాం. ఓకే, రైట్ రైట్ ఓకే రైట్. సో మా పెదనాన్న డాడీ లోపలికి వెళ్తున్నారు చేపలు పట్టడానికి. నేను అక్కడ ముందు నుంచి అనుకుంటూనే ఉన్నా, మా డాడీ కనిపిస్తారా లేకపోతే మా పెదనాన్న వాళ్ళు ఎవరైనా ఒక్కరు కనిపిస్తారని అనుకుంటున్నా. అనుకున్నట్టే మా డాడీను మా పెదనాన్న కలిసారు. వాళ్ళు ఇక చేపలు పట్టుకునే వస్తా అని చెప్పారు. ఇక్కడ కూడా చాలా ఫ్లో ఉంది అండ్ పంట పొలాలు కూడా చాలా నాశనం అయిపోయింది. మొత్తం వాటర్ పైనుంచి వచ్చేసినాయి. అసలు చాలా దారుణం ఇది. ఇంత వర్షం పడితే ఇట్లనే జరుగుతూ ఉంటుంది. ఇక కనిపిస్తుంది కదా, ఇదంతా వాటర్ నిండిపోయింది. అక్కడ కనిపిస్తుంది కదా, కొందరు చేపలు పట్టడానికి వెళ్తున్నారు. అవ్వండి, చాలా కష్టపడుతుండే పాపం అతను. అక్కడ చూస్తున్నారా, అక్కడ మత్తడి ఫ్లో అయిపోయింది. చెరువు నుంచి వచ్చే చేపలన్నీ ఇటు వస్తుంటాయి. సో మన వాళ్ళందరూ పడుతుంటారు, వెళ్తున్నారు డాడీ వాళ్ళు. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ అటు నుంచి వచ్చిన వాటర్ ఇదంతా ఇటు వెళ్తుంటుంది. ఇక్కడ కొందరు ఉన్నారు. అండ్ ఇవి చూసారా ఎంత వాటర్ నిండిపోయిందో. ఈ వాటర్ అంతా రైల్వే ట్రాక్ అవతల ఉన్న చెరువులో వెళ్తుంటుంది.
సో గాయస్ చూడండి, మా పెదనాన్న చెప్పినట్టు ఇగో ఇన్ని చేపలు తీసుకొచ్చింది మా పెదనాన్న డాడీ కలిసి. పెదనాన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. జబర్దస్త్ దొరుకుతున్నాయి. ఇంత నీళ్లు దొరికే నీళ్లు బాగానే పోతున్నాయి. ఓకే, ఆ షర్ట్కి కనిపిస్తుంది నీళ్ళంతా. అవును. సో చూసారా ఎంత పెద్ద చేప అసలు. ఇవి మాకు వచ్చిన చేపలు, అంటే మా పెదనాన్న డాడీ ఇద్దరు కలిపి పట్టుకున్నారు కాబట్టి పెదనాన్నకి సగం, మా డాడీకి సగం. సో డాడీకి ఇన్ని వచ్చినాయి. ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ గైస్.